ఏమంటున్నాడంటే 134వ కీర్తన ఇది 120 నుండి 134 15 కీర్తనలు యాత్ర కీర్తనలు ఏమంటారంటే ద సాంగ్స్ ఆఫ్ అసెంట్ అంటారు. అసెంట్ అంటే మీదకి ఎక్కడం, డిసెండ్ అంటే కిందికి రావడం అన్నాడు, అసెంట్ అంటే పైకి ఎక్కడం అన్నాడు. ఇంకేమంటారంటే ద సాంగ్స్ ఆఫ్ స్టెప్స్ అంటారు. స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసేదే ఈ 15 కీర్తనలు ఉంటాయి అన్నట్టు. ఇంకో భక్తుడు ఏమన్నాడంటే సాంగ్స్ ఆఫ్ ప్రొసెషన్ అన్నాడు. ప్రొసెషన్ అంటే ఇప్పుడు మట్టలు పట్టుకొని తిరుగుతారు కదా, మట్టలు పట్టుకొని అందరు కలిసి తిరుగుతారు కదా, దాన్నే ప్రొసెషన్ అంటారు. ఈ సాంగ్స్ ఆఫ్ ప్రొసెషన్ అని వీళ్ళు అంటారు అన్నట్టు. ఇది మాలా అని ఈ యొక్క హీబ్రూ భాషలో అంటారు. మాలా అని హీబ్రూ భాషలో అంటారు. మాలా అని ఇది ఎన్నిసార్లు ఉన్నదంటే 47 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. పాత నిబంధనని హెబ్రీ భాషలో ఏమంటారు తెలదా? తనాహ్ అంటారు. తనాహ్ అంటే అంటే తోరా అంటే ధర్మశాస్త్రం, పంచకాండాలు అన్నట్టు. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండాన్ని వీటిని ఏమంటారు? తోరా అంటారు. దేంట్లో? హెబ్రీ భాషలో తోరా అంటారు. నెవీం అంటే నెవి అంటే ప్రవక్త, నెవీం అంటే ప్రవక్తలు. ఎట్లా అంటే సెరాఫ్ అని అంటారు. సెరాఫ్ అంటే దూతలు, దూత. సెరాఫ్ అంటే దూత, సెరాఫీమ్ అంటే దూతలు. అయ్యం కలిస్తే ప్లూరల్ అవుతుంది. కెరాఫ్ అంటే దూత, కెరాఫీమ్ అంటే దూతలు. షమాయి అని అంటే ఆకాశం, షమాయిం అంటే ఆకాశములు. అట్లా మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెవీ అంటే ప్రవక్త, నెవీం అంటే ప్రవక్తలు. గుర్తుపెట్టుకోవాలి. తోర అయిపోయింది, ప్రవక్తలు అయిపోయింది, ఉన్నది తనాహ్. కే అంటే ఏంటిదంటే కెవీం. కెవి అంటే రచన, కెవీం అంటే రచనలు. కెవీం అంటే రచనలు. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు రచనలు ఇప్పుడు కెవి గ్రంథాలన్నీ కెవీమే. ఇప్పుడు కీర్తనలు ఏమంటారంటే ఈ యొక్క కీర్తనలు కెవీమే అంటారు. కెవీం అంటారు. అంటే తనాహ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అన్నట్టు. పాత నిబంధన గ్రంథాన్ని ఏమంటారంటే తనాహ్ అంటారు. ఈ యొక్క సందర్భంలో యెహోవా సేవకులారా, యాహ్వా సేవకులారా అని అక్కడ అంటున్నాడు. యాహ్వా సేవకులు ఎవరు? లేదు, పాస్టర్లు అప్పుడెక్కడిది? యాజకులు. లేవీలే యాజకులు. అందరూ లేవీలు యాజకులు కాదు, కానీ యాజకులందరూ లేవీలు. లేవీలందరూ యాజకులు కాదు. లేవి గోత్రంలో పుట్టినప్పుడు వాడు ఏర్పరచబడిన వాడా లేడా అనేది చూస్తారు అన్నట్టు. ఏర్పరచబడిన వాడైతే వాడు యాజకుడు అవుతాడు అంతే. అందుకోసమే ఈ లేవి గోత్రం నుండి యాజక గోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సేవకులు అంటే వాళ్ళు ఏం చేస్తారు? యాహ్వా మందిరములో రాత్రి నిలుచుండువారు. ఈ యాహ్వా మందిరము అనేది ఉంటుంది. ఏంటిది? యెరూషలేములో ఉంటుంది. అది దేనికి సాదృశ్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలకు అన్నిటికీ ఇది సాదృశ్యం. ఏది? యెరూషలేములో ఉన్న దేవాలయము అన్నిటికీ సాదృశ్యం అన్నట్టు. ఇప్పుడేమో అన్నిటికీ సాదృశ్యం, అప్పుడేమో ఒకటే దేవాలయం, ఒకటే.
యూదులు ఏం చేసేవారు అంటే 3 సార్లు వెళ్ళేవారు. ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నడుచుకుంటూ 10 రోజుల, 12 రోజుల, 15 రోజుల. ఇప్పుడు దేశానికి వెళ్ళవచ్చు, పాకిస్తాన్కి వెళ్ళవచ్చు, నడుచుకుంటూ వెళ్ళవచ్చు. 10 రోజులు 12 రోజులు పడుతుంది అంతే. ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? 50 కిలోమీటర్లు నడుస్తావు. ఇప్పుడు 3 రోజులు అవుతుంది హైదరాబాద్ పోవాలంటే. మెల్లగా నడుచుకుంటూ పోతావచ్చు. అట్లాగే ఇక పాకిస్తాన్కు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోవచ్చు అన్నట్టు. మనం పోవచ్చు. 1000 కిలోమీటర్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. 1500 కిలోమీటర్లు ఉంటుంది అంతే. నడుచుకుంటూ పోవచ్చు. అయితే యెహోవా సన్నిధిలో, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుంటారు అన్నట్టు. పొద్దున నిల్చునే సంఘం వేరే ఉంటుంది, రాత్రి నిల్చునే సంఘం వేరే ఉంటుంది. 24 వంతులు అన్నట్టు వీళ్ళకు. ఎన్ని వంతులు? 24 వంతులు. ఎవరికి? యాజకులకు. యాజకులకు. అవి ఇప్పుడు ఎలిజబెత్ జకర్యాకు వచ్చిన వంతు కూడా ఇలాంటి వంతే. వాళ్ళు యాజకులు కదా. ఎలిజబెత్ ఇంటికాడ పెట్టి జకర్యా లోపలికి పోతాడు, ఆలయంలోనికి వెళ్తాడు. ఆయన వంతు వస్తే వాళ్ళ వంతు ప్రకారం వాళ్ళు వెళ్తారు. వెళ్తే దేవుని దూత వస్తుంది. దేవుని దూత వచ్చి ఇంతో మాట్లాడితే ఆయన ఆశ్చర్యపోతాడు. అరే ఈయన ఇంకొత్తలేడైందని యాజకులు అందరూ చూస్తారు. ఒక్కరే పోవాలి కదా. ఇంకొత్తలేడు అని అందరు చూస్తారు. చూసిన తర్వాత ఇప్పుడు పోతే ఏమైంది అని అందరూ అడుగుతారు. ఆయన అడిగితే మాట రాదు. ఎందుకంటే ఆయన నమ్మలేదు కదా. నీకు కొడుకు పుడతాడయ్యా అంటే నమ్మితే బాగుండు. నమ్మలేదు. కానీ మళ్ళీ కొడుకు పుట్టినాక నీ మాట వస్తుంది అని దేవుని దూత చెప్తుంది. ఏ దూత చెప్తుంది? 2 దూతలు ఉంటారు. మిఖాయేలు ఉంటుంది, గబ్రియేల్ ఉంటుంది. గబ్రియేల్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. మిఖాయేల్ ఎప్పుడు యుద్ధం చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ దూత వచ్చింది అన్నట్టు ఈయనకు? గబ్రియేల్ దూత వచ్చింది. గబ్రియేల్ దూత వచ్చినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. దేవుని సన్నిధి ఇంత ఉంటుందా, ఇంత గొప్పదా అని ఆయన నూసిపోతాడు. అప్పుడు ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది. గర్భం ధరించినప్పుడు వాళ్ళు ముసలోళ్ళు, చాలా ముసలోళ్ళు. ఎంత ముసలోళ్ళు అంటే దేవుని కొరకు ఎదురు చూసిన ముసలోళ్ళు అన్నట్టు. వాళ్ళు దేవుని కొరకే ఎదురు చూసిన ముసలోళ్ళు. అయితే ఎలిజబెత్ ఏం చేస్తుందంటే, అయ్యా నాకు గర్భమైంది కదా, నేను ఇక్కడికి ఉండను, వీళ్ళందరూ నన్ను అవమానపరుస్తారు, ఇప్పుడు గర్భమైంది అని కొండ మీదకి వెళ్ళి ఉంటుంది. కొండ మీదకి వెళ్ళినప్పుడు మరియా పోతే మరియా పోయినప్పుడు ఆమె ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తారు. చూసినా ఎంత గొప్ప ఆశ్చర్యమో. అంటే ఇది యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండేవారు వేరే ఉంటారు, పగలు నిల్చుండేవారు వేరే ఉంటారు. రాత్రి వేరు, పగలు వేరు. రాత్రి ఎట్లుంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. నిద్ర వస్తుంటే ఇట్లా అనుకోవాలి. మందస పెట్టె దగ్గర ఉండే వాళ్ళైతే ఇంకా ఘోరం. ఇప్పుడు ఆసాపు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నావు? ఆయన కూడా యాజకుడే, ప్రధాన యాజకుడు. ఆసాపు కీర్తనలు ఉన్నాయి కదా, 73 నుండి 83 వరకు ఉన్నాయి. ఆయన ఎట్లా ఉంటాడు అన్నట్టు? దివారాత్రములు యెహోవా సన్నిధిలో మందసపు పెట్టె యుద్ధ దివారాత్రములు సేవ చేస్తున్నాడు. ఆసాపు దివారాత్రము సేవ చేస్తాడు. దావీదుతో ఉంటాడు, సల్మాన్తో ఉంటాడు. ఆయన గొప్ప యాజకుడు అన్నాడు, ప్రధాన యాజకుడు. వాళ్ళు ఎట్లా అంటే నిత్యము దేవుని సన్నిధిలో నిత్యము మెలకువగా ఉంటారు. ఎందుకంటే దేవుని మనసు పెట్టి ఎవరైనా తీసుకెళ్తారనుకో చాలా ప్రాబ్లం.
అందుకోసమే ఆయన నిత్యము ఆయన మేల్కొని ఉంటాడు ఆసాప్. అయితే యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉంటారు. వాళ్ళు కూర్చుండి ఉండరు, నిల్చుంటారు. కూర్చుండి కూడా ఉండరు అన్నట్టు. కూర్చుంటే కునుకుబాటు వస్తుంది, నిద్రపోతారు. కనుక నిల్చుంటారు. మీరందరూ యాహోవాను సన్నుతించుడి. యాహోవాను ఏం చేయాలి? సన్నుతించాలి. సన్నుతించడం అంటే ఏంటిది? స్తుతించడం, పాటలు పాడడం అంతా. ఇది ఎప్పుడు చేస్తారంటే రాత్రి చేస్తారు. రాత్రి ఒక బ్యాచ్, తెల్లారి ఒక బ్యాచ్, అట్లా 24 బ్యాచ్లు ఉంటాయి. ఈ దావీదే ఏర్పాటు చేస్తాడు 24 బ్యాచ్లు. అందరినీ, యాజకులందరినీ మీరందరూ కలిసి 24 బ్యాచ్లు ఉండాలి. మీరు నిత్యం సేవ చేస్తూ ఉండాలి. ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు, రాత్రి పగలు అట్లా ఎప్పటికీ చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి. నిత్యము వెలుగుతుండాలి. దీపము ఆరిపోవద్దు. యెహోవా సన్నిధిలో దీపము ఆరిపోకూడదు, నిత్యం వెలుగుతూ ఉండాలి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యాహోవాను సన్నతించుడి. కృష్ణ చేతులు ఎత్తాలి వాళ్ళు. మోషే ఏం చేస్తాడు? పడిపోతాయి. పడిపోతా అంటే ఏం చేస్తాడు? ఓడిపోతాడు. ఎవరు? అమాలేకీయులు. ఎవరు అనుకుంటానా వాళ్ళు? హమాస్ వాళ్ళు. ఇప్పుడున్న హమాస్ వాళ్ళు. వాళ్ళు అప్పుడు మోషే అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు ఆయన చేతులు ఎత్తినప్పుడు ఆయన బరువు అయిపోతాయి చేతులు. బరువు అయిపోయినప్పుడు ఆయన దిస్తాడు. దించినప్పుడు ఓడిపోతారు వీళ్ళు. ఇట్లా కాదని ఆ హొరోను ఊరు వెళ్తాడు కొండ మీదకి. ఊరు కాలేబేమో యుద్ధంలో ఉంటాడు. కాలేబు యుద్ధంలో ఉంటాడు. ఆయన పక్క పంటి ఊరు ఉంటాడు. అది హారోన్ ఉంటాడు. యోషువ యుద్ధంలో ఉంటాడు. యుద్ధంలో ఉంటాడు. ఊరు చూడండి మరి. నాకు కూడా నువ్వు అంటే నాకు డౌట్ వస్తాను. 14వ అధ్యాయం సంఖ్యాకాండమా? 14వ అధ్యాయం ఏమంటారు? ఇక్కడ ఉన్నది. అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నట్టు. ఇది దొరకలేదు. సరే, ఇది దొరికినప్పుడు చూద్దాము. అయితే నాకు తెలిసి అయితే హోరును ఈ యొక్క ఆరోను వాళ్ళిద్దరు చేతులు లేపుతారు అన్నాడు.
చేతులు లేపినప్పుడు మనం ఇస్రాయేల్కి వెళ్తారు. ప్రార్థన చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకోసమే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే వీళ్ళు ఓడిపోతారు. అయితే 24 అది పరిశుద్ధ చేతులెత్తి యాహ్వాను సన్నతించాలి. పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యాహ్వాను సన్నతించాలి. భూమి ఆకాశములను సృజించిన యాహ్వా భూమి ఆకాశములను సృజించినాడు. భూమిని, దాని సంపూర్ణతను, ఆకాశంలో ఇంకా వింతలుంటవి. ఒక నక్షత్రం నుండి ఒక నక్షత్రానికి వెళ్ళాలంటే వాడు 3 తరాలు 4 తరాలు ఉండాలట. ఒక శాస్త్రజ్ఞుడు చెప్తున్నాడు, నేను వెళ్తా, నా కొడుకు వెళ్తాడు, నా కొడుకు వెళ్తాడు, అయినా అవి రావు. ఒక్క నిమిషానికి 30,000 కిలోమీటర్లు పోతుంది రాకెట్. నిమిషానికి ఎన్ని వేల కిలోమీటర్లు? 30,000. అంటే గంటకి ఎంతనో? ఎంత? 30,000 కిలోమీటర్లు పోతుంది. అట్లా వీళ్ళు పోతుంటే ఇట్లా వాళ్ళ కొడుకు కూడా అనుకోరట. అంత పెద్ద ఆకాశ మండలం అది. ఎంత పెద్ద ఆకాశ మండలం చూడండి. చూస్తే గింతే ఉన్నది కదా అనుకుంటాం. కానీ దాని యొక్క ఆ దేవుడే సృష్టించినాడు వాటిని. నక్షత్రాలను దేవుడు సృష్టించినాడు. నక్షత్రాల సంఖ్యను దేవుడు సృష్టించినాడు. వాటికి పేర్లు పెడుతున్నాడు. వేకోచుక్క చూసినావా అంకుల్? వేకోచుక్క చూసినావా? వేకోచుక్క యేసు ప్రభుకు సాదృశ్యం. 4 గంటలకు ఇటు తూర్పు వైపు చూస్తే మీకు అవబడుతుంది వేకోచుక్క. ఆకాశంలో అన్నిటినీ ఆయన సృజించినాడు. నక్షత్రమునకు ఒక నక్షత్రమునకు తేడా ఉంటుంది. ఒక నక్షత్రం పేరు ఉంటుంది, దాని యొక్క మహిమ వేరే ఉంటుంది. ఇంకో నక్షత్రం పేరు ఉంటుంది, దాని యొక్క మహిమ వేరే ఉంటుంది. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించను. సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. సియోను అంటే ఏంటిది? నిన్న చెప్పుకున్నాగా. సియోను అంటే ఏంటిది? సియోను ఈ మనస పెట్టినే సియోను. ఇప్పుడు మోషే ఏం చేస్తాడు? ఆయన కొండ మీదకి పోయినప్పుడు ఆయనకు చూపిస్తాడు ఏంటిది? మనసపెట్టే చూస్తాడు. మనసపెట్టే చూపించినప్పుడు మనస పెట్టే అనుకుంటాడు, కానీ ఆయనకు తెలియదు ఆయనకు అందులో ఎంత మహిమ ఉన్నదో. ఆ మనస పెట్టే ఎంత ఉంటుందంటే 2250 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు అటు 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 ఇటు ఎత్తు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, పొడవు ఉంటుంది. 250. అందులో ఎవరు ఉంటారంటే కేవలము రాజులైన యాజక సమూహమే ఉంటుంది. చాలా గుర్తుపెట్టుకోవాలి. సియోనులో ఎవరుంటారు? రాజులైన యాజక సమూహమే ఉంటుంది. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవం జరిగినది, మీరు అందరు రావాలి అంటాడు. గొర్రెపిల్ల వివాహోత్సవమునకు వచ్చిన వారు ధన్యులు అంటారు. కానీ వాళ్ళు గొర్రెపిల్లకు భార్య కాదు. అది వీళ్ళు వచ్చిన వాళ్ళు ధన్యులే, కానీ భార్యలు కాదు. భార్య ఒక్కతే. ఏంటిదంటే సియోను కొండ. అదే రాజులైన యాజక సమూహం. యేసుక్రీస్తు వాళ్ళని వివాహం చేసుకుంటాడు. యేసుక్రీస్తు వివాహం చేసుకునేది ఎవరిని? వాళ్ళనే. ఇప్పుడు సియోను కొండని వివాహం చేసుకుంటాడు. అక్కడ ఆకాశం నుండి సింహాసనం దిగి వస్తుంది. ఈ సియోను కొండ ఎక్కడ ఎన్ని గజాలు ఎన్ని ఉంటాయంటే ఈ యొక్క హెచ్కేఎల్ 40 నుండి 48 అధ్యాయాల వరకు అదే 40 హెచ్కేఎల్ గ్రంథము 40 నుండి 48 అధ్యాయాల వరకు సియోను కొండ ఎట్లుంటుందో అట్లనే చూస్తాడు. యెహోవా ఉండు స్థలం, యెహోవా షమ్మా అని లాస్ట్ వర్డ్ అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సియోను కొండ అంటే చాలా ప్రాముఖ్యం. మనం వెళ్తామో వెళ్ళమో మనం ప్రార్థన చేయాలి. సియోను కొండలోని నేను ఉండాలి దేవా అని ప్రార్థన చేయాలి. కానీ దేవుని చిత్తం అది. ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది దేవుని చిత్తం. అందులో ఏది రాదు? అబద్ధమాడినది ఎవరు రారు, ఎవరు పోరు. నిషిద్ధమైనది ఎవరు పోరు. ఇంకోటి ఉంటుంది,
ఇంకోటి 21వ అధ్యాయం అబద్ధమాడునది, ప్రకటన గ్రంథం 20 అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు కదా. 21వ అధ్యాయం 27వ వచనం. గొర్రెపిల్ల దానిలో ప్రవేశిస్తారు. జీవగ్రంథమందు అంటే జీవగ్రంథమందు ఎవరి పేర్లు ఉంటాయి? ఈ యొక్క లేదు జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది? ఈ మంచి క్రియలు చేసే వాళ్ళ పేరే ఉంటుంది. ఈ అసహ్య కార్యాలు చేసేవారి పేర్లు ఉండవు. అబద్ధమాడే వారిని జరిగించే వారి పేర్లు ఉండవు. నిషిద్ధమైనది అది మనమే ఆ జీవగ్రంథంలో పేరు రాసుకోవాలి. జీవగ్రంథంలో ఎవరు రాసుకోవాలి? మనమే రాసుకోవాలి. జీవగ్రంథంలో పేరు అంటే ఏమంటున్నాడు? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. ఎందులో? సియోను కొండలోనికి ప్రవేశిస్తారు. హెర్మోను అంటే సియోను కొండకు పైన ఉంటుంది అన్నట్టు. హెర్మోన్ అక్కడి నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. హెర్మోన్ నుండి సియోను కొండకు ఆశీర్వదిస్తాడు. సియోను కొండ నుండి ఈ ప్రజలను ఏలుతావు అన్నట్టు. రాజులైన యాజక సమూహం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వాదం సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడు కాక. అంటే సియోను అంటే రేపటి రాజ్యం అన్నట్టు. అది కట్టబడుతున్నది, ఇంకా కట్టబడుతున్నది. ఎక్కడ కట్టబడుతున్నది? ఆకాశమందు, పరలోకమందు కట్టబడుతున్నది. పరలోకంలో కట్టబడుతున్నది. అది దిగి వస్తుంది అన్నట్టు. సియోను కొండకు రాజులైన యాజక సమూహం ఉండే ఆ యొక్క స్ట్రక్చర్, ఆ యొక్క పెట్టె, మందసపు పెట్టె అంటారు దాన్ని, అది దిగి వస్తుంది అన్నట్టు. దిగి వచ్చినప్పుడు మనము ఉండమా దేవునికి తెలుసు, దేవుని చిత్తం. కానీ అబద్ధాన్ని జరిగించేవారు, నిషేధమైన వాటిని చేసేవారు, అసహ్యమైన కార్యాలు చేసేవారు అందులో ఏ మాత్రమును ప్రవేశింపరు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడన్నాడు. ఆ సియోను కొండ అంటే ఈ 15 అధ్యాయాలు యాత్ర కీర్తనలు అన్నట్టు. యాత్ర కీర్తనలు. ఇందులో చాలా మ్యాజిక్ ఉన్నది. ఇందులో నేనేమనుకున్నానంటే ఏదో ఉంటుంది కదా అనుకున్నాను, కానీ అందులో అది ఉన్నది. చాలా గొప్ప వాక్యములు అన్నట్టు. ఈ 15 అధ్యాయాలు 15 ముత్యములు అన్నట్టు. అవి సియోను కొండ అనేది చాలా ధ్యానించాలి. మనం ఎంత ధ్యానిస్తే అంత పెద్దగా ఉంటుంది. నీ జీవితాంతం ధ్యానించినా కూడా దాని సరిపోదు అన్నట్టు. సియోను కొండ, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే అది. ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును.